హాయ్ అండి, వెల్కమ్ టు మద్రాస్ రెసిపీ తెలుగు. ఇవాల్టి మన ఛానల్ స్పెషల్ వెరీ హెల్దీ ఐటమ్, అదేంటో కాదు, తోటకూర పచ్చడి. ఒక్కసారి ట్రై చేయండి. రైస్కి చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 2 కట్టలు తోటకూర తీసుకున్నాను నేను. ఇలా సన్నగా కట్ చేసేసి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 4 మీడియం సైజ్ టమాటాలు, అలాగే ఒక హాఫ్ ఆనియన్, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, అలాగే ఒక తెల్లగడ్డ అనమాట. ఇలా వీటికి తొక్క తీయాల్సిన అవసరం ఏం లేదు, మామూలుగా ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. ఈ కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫాస్ట్గా అలాగే చాలా టేస్టీగా ఈ పచ్చడి అనేది చేసుకోబోతున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ వీటిని మనం ఇలాగే వేస్తే ఆయిల్లో చిట్లుతాయి కాబట్టి ఇలా తుంచేసుకోండి చేతితో. ఇలా అన్నీ ఇలా తుంచేసుకోవాలి. నేను మరీ సన్నగా కూడా ఆకు కట్ చేయలేదు, మామూలుగా వేసినాను. స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ లేకుండా చూసుకోండి నీట్గా. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ సరిపోతుంది, మనం చేసేది పచ్చడే కాబట్టి లాస్ట్లో కొంచెం తిరువాతకి మనకు కొంచెం ఆయిల్ అవసరం అవుతుంది. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి వేసేసుకోండి. ఫస్ట్ ఇలా పచ్చిమిర్చి ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలో చూసుకొని పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా తుంచి వేసుకుంటే మన మీద ఎగిరి పడకుండా ఉంటాయి. ఫస్ట్ ఇది కలబెట్టుకుందాం. ఇలా పచ్చిమిర్చి లైట్గా కలర్ మారిన తర్వాత మనం ఈ కడిగి పెట్టుకున్న అలాగే తరిగి పెట్టుకున్న ఆకుకూరని ఇందులో వేసేసేయాలి. ఇది ఫాస్ట్గా మెత్తబడిపోతుంది, మనకి దగ్గర పడిపోతుంది. కొద్ది కొద్దిగా వేసైనా సరే మీరు కలబెట్టుకోండి. చూసారు కదా, చాలా ఫాస్ట్గా దగ్గర పడిపోతుంది. ఇది రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా మిగతా ఆకుకూర కూడా వేసేసుకుందాం. కొంచెం పెద్ద కడాయి తీసుకుంటే మీకు ఆకు అనేది బాగా పడుతుంది. కూర మనకు మంచిగా మగ్గుతుంది కదా, ఈ మగ్గే టైంలోనే మీకు నేను 4 మీడియం సైజ్ టమాటాలు చూపించాను కదా, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇది కొంచెం ఇంకా పచ్చివాసన పోయేలాగా కావాలంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవచ్చు దీని మీద, లేదంటే ఇలా వదిలేసి తిప్పుకుంటా ఉంది. హైలో పెట్టేసి కూడా కొంచెం కలిపుకుంటా ఉంటే సరిపోతుంది. ఇలా మీరు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టినారంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది. ఇది మంచిగా వేగితేనే మీకు చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆకు మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మొత్తం తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. చల్లారనిచ్చేద్దాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అది కూడా కొంచెం ఈ టమాటా కూడా మంచిగా మగ్గాలన్నమాట. దీనిలాగానే చట్నీ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నిల్వ కూడా ఉంటుంది 1 వీక్ వరకు. మనం బయట పెట్టుకుంటే ఒక 3-4 రోజుల వరకు కూడా పచ్చడి ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. 1 వీక్ వరకు ఏం ప్రాబ్లం లేదు. తాలింపు తినని వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేస్తున్నాను నేను. అలాగే ఇప్పుడు ఈ టమాటాలు ఇందులో వేసేసుకుందాం. అలాగే మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా, చూపించాను కదా, ఆ చింతపండుని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు గార్లిక్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాను.
అన్నీ వేసేసాము. ఇప్పుడు ఆనియన్ తప్ప మిగతా అన్నీ వేసేసాము మనము. ఆనియన్ మాత్రం మిక్సీ పట్టేటప్పుడు లైట్గా లాస్ట్లో కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. దీన్ని మంచిగా ఇది టమాటా అనేది మంచిగా మెత్తబడాలన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే లీఫీ వెజిటబుల్ ఆకుకూర కాబట్టి డైజెషన్ కానీ దేనికైనా చాలా మంచిది అన్నమాట హెల్త్కి. ఇది కొంచెం దగ్గర పడిద్దాం. చూసారు కదా, ఇది మంచిగా మెత్తబడిపోయింది టమాటా అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిద్దాం దీన్ని. చల్లారిన తర్వాత అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన టమాటాని అలాగే మనము ఆకుకూర కూడా రెడీగా పెట్టుకున్నాం కూడా, అది కూడా బాగా చల్లారిపోయింది. మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనం అంతా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. సరే, మొత్తం మిక్సీ జార్లో వేసాను, అన్నీ కలిపేసాను. టమాటా, తెల్లగడ్డ అంతా ఇది కూడా కలిపేసాను. ఇప్పుడు అంతా లైట్గా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం అందులో ఇలా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకుందాం. పచ్చి ఆనియన్ వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మనం కలిపి లైట్గా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ మిక్సీ పట్టుకునేది ఎలా ఉందంటే ఈ మధ్యలో ఆనియన్ అక్కడక్కడ టమాటా కూడా కనిపించే విధంగా ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎంత గ్రీన్గా మంచి కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. వాళ్ళు తాలింపు తినకపోయినా కూడా ఈ విధంగా పచ్చడి అయితే తింటారనమాట. ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది, రైస్కి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇదే కడాయి ఆన్ చేస్తున్నాను నేను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పోపు గింజలు అనేది వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర బాగా తినేట్టుగా ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి, ఏం కాదు. అలాగే కొద్దిగా మినప్పప్పు, కొంచెం శనగపప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. కొన్ని మెంతులు. ఇప్పుడు ఇవి కొద్దిగా మనకు ఆవాలనేది చిటపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత మనకు ఈ ఆకుకూరది ఏదైతే ఉందో ఇది మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి, దీన్ని ఫస్ట్ స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. కమ్మగా ఉంటుంది చట్నీ మాత్రం. ఇది ఒక్క నిమిషం మనం అలా కలబెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మీకు అక్కడక్కడ ఆనియన్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకుంటే మనకి పచ్చడి రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసామో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే తోటకూర పచ్చడిని. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు. ఇంకా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.